వెల్కమ్ టు కనిష్కా ఐఏఎస్. ఐ ఆమ్ మహేందర్ రెడ్డి. TGSPEC అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు లాస్ట్ వీక్ నిర్వహించిన గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమినరీ, దాంతోపాటు దానికి సంబంధించిన ప్రైమరీకి విడుదల చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంబంధించిన మార్కులు ఒక అంచనాకు రావడం, క్వాలిఫై అవుతున్న అభ్యర్థులందరూ కూడా గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్ కోసం వాళ్ళు ఈ యొక్క ఏ విధంగా ఉండాలి అన్నది రకరకాల ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది అనడానికంటే మనం టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేయడమో, నోట్స్ రెఫర్ చేయడమో, లేకపోతే గైడ్ రెఫర్ చేయడమో ఇలాంటివి రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా క్రక్స్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంటంటే టెస్ట్ సిరీస్ రాయడం. నిజంగా మనం ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా అది ఒక సరైన ఫ్యాకల్టీ తోటి కనుక మనం ఎవాల్యుయేట్ చేయించుకుంటే తప్పకుండా మనం పాస్ అయ్యే అవకాశం మాత్రం పెరుగుతుంది. లేదు అంటే మనకు మార్కులు తగ్గే అవకాశం. ఎందుకంటే మీకు తర్వాత అంటే ఒక అభ్యర్థికి పేపర్ ఎవాల్యుయేటర్కి మధ్య ఉన్నది ఓన్లీ యువర్ ఆన్సర్ షీట్. ఆ ఆన్సర్ షీట్లో మనం సరైన పద్ధతిలో కనుక ఆన్సర్స్ పొందుపరిచినట్లు అనిపిస్తే డెఫినెట్గా మనకు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మనం టెస్ట్ సిరీస్కి కనిష్కా ఐఏఎస్ ఒక ప్రోగ్రాం ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో ఉంటుంది. ఆన్లైన్ విధానానికి వచ్చే వరకు మీకు కనిష్కా ఐఏఎస్ అని ఉండే ఒక యాప్ మీకు గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఆ కనిష్కా ఐఏఎస్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం ఆ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని రన్ చేస్తాం. రెండవది వచ్చేసి ఏంటంటే మనకు ఈ యొక్క ఆఫ్లైన్ విధానంలో అంటే సెంటర్కి వచ్చి ఎగ్జామ్ రాయడం. మీరు ఏ విధానంలో రాసినా ఈ పేపర్ అనేది ఎవాల్యుయేట్ చేసి మీకు ఇవ్వబడుతుంది మీ దగ్గరే. చాలా వరకు మీతో పర్సనల్గా కూర్చొనే ఎవాల్యుయేట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. కన్సర్న్ సబ్జెక్ట్ ఎవరైతే ఫ్యాకల్టీగా ఉన్నారో వాళ్ళే. జనరల్గా ఏంటంటే టెస్ట్ మీరు రాయడం, ఎవరో జూనియరో సబ్ జూనియరో ఎవాల్యుయేట్ చేయడం, ఇది కరెక్ట్ అండ్ రాంగ్ అని చెప్పడం, లేదా పేపర్ మీ చేతిలో పెట్టడం తప్ప నిజానికి మీరు ఏం రాశారు, అందులో ఎందుకు రాయకూడదు, ఎందుకు రాయాలి, మిగతా అంశం కూడా అనేది చెప్పగలిగితేనే టెస్ట్ సిరీస్ యొక్క ముఖ్యాంశంగా మనం భావించవచ్చు. అలా మనం ఒక టెస్ట్ సిరీస్ అనేది మనం ప్రారంభిస్తున్నాం. ఇది మొత్తం మనకు జనరల్ ఇంగ్లీష్ అనేది వదిలేస్తే మనకు 6 పేపర్లు ఉంటాయన్నది మనందరికీ తెలిసిందే. ఈ 6 పేపర్లో మొదటిది జనరల్ ఎస్సే. దీనికి సంబంధించి కూడా మనం ఒక 6 టెస్టులు అనేవి పెడతాం. ప్రతి దాని నుంచి దాదాపుగా ఒక 5 మొత్తం 30 ఎస్సేలు అనేవి మనం ప్రాక్టీస్ చేయడానికి ఒక అవకాశం కలుగుతుంది. అదేవిధంగా మనం పేపర్ 2 దగ్గర మీకు అన్ని పేపర్లకు సంబంధించింది ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ పేపర్ 2 కానీ 3, 4, 5, 6 ఏవైతే ఉన్నాయో ప్రతిదీ 3 సెక్షన్లుగా డివైడ్ అయి ఉన్నది వాస్తవం. ఈ 3 సెక్షన్లుగా డివైడ్ అయిన దాంట్లో సెక్షన్ 1 కనుక మనం తీసుకుంటే ఈ సెక్షన్ 1లో యూనిట్ 1 అండ్ యూనిట్ 2 అనే వాటికి కంపల్సరీ మనం క్వశ్చన్స్ రాయాలి. అంటే ఇంటర్నల్ చాయిస్ అనేది లేదు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తే ఒకటే రాయాలి. అంటే ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఏన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియాలోకి వెళ్ళి ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వబడుతుంది. ఆ ఒకటి తప్పనిసరిగా మనం రాయాలి. రాయకపోతే మార్కులు కోల్పోయిన వాళ్ళం అవుతాం. ఒకవేళ మనకు సరిగ్గా ఆన్సర్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా రాయాల్సిందే. అదేవిధంగా సెక్షన్ 2 మరియు సెక్షన్ 3లో కూడా సెక్షన్ 2లో 5, 6, సెక్షన్ 3కి వచ్చే వరకు ఈ యొక్క 11, 12 అనేవి అదే విధానంలో కొనసాగుతాయన్నది మనకు తెలుసు. మొత్తం 6 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ మనం రాయాలి. అదేవిధంగా మిగతా ఏవైతే ఉన్నాయో 9 క్వశ్చన్స్ ఏవైతే మనం ఉన్నాయో 9టికి మాత్రం మనకు ఛాయిస్ వస్తుంది. ఏదర్ 1 or 2 ఏదైనా ఒకటి ఇంటర్నల్ ఛాయిస్ అనేది ఉంది కాబట్టి మనం దాన్ని రాయొచ్చు. ఇలా ఇది మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎగ్జామ్ ప్యాటర్న్ అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా బాగా రాయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలనుకున్నాం. ఇప్పుడు ఈ సెక్షన్ 1లో మనం ఎన్ని రాయాలి టెస్టులు అంటే సెక్షన్ 1లో ఒక 2 టెస్టులు, సెక్షన్ 2 2, సెక్షన్ 3లో 2, అలా అదేవిధంగా ఒక్కొక్కటి గ్రాండ్ టెస్ట్. అంటే మొత్తం 3 గ్రాండ్ టెస్టులు సెక్షనల్కి సంబంధించినవి, 6 సెక్షన్ వైజ్ టెస్టులు. ఇవి వచ్చేటప్పటికి మనకు దాదాపుగా ఏమవుతాయంటే 9 టెస్టులు అనేటివి మనం మొదటి ఫేజ్లో రాస్తాం. దాదాపు 9టికి మనం ఒక 90 క్వశ్చన్స్ దాకా మనం ప్రాక్టీస్ 100 దాకా మనం చేస్తాము అనుకుందాం. ఈ యొక్క 9తో పాటు మరొకటి గ్రాండ్ టెస్ట్ రాసే వరకు అరౌండ్ 120 క్వశ్చన్స్ ప్రతి పేపర్లో ప్రాక్టీస్ చేస్తాం. అప్పుడు మనం 6 పేపర్లకు కలిసి
అంటే ఏ ఒకటో పేపర్ తీసేస్తే 12 5 60 600 క్వశ్చన్స్ కనుక మనం ప్రాక్టీస్ చేయగలిగితే డేటా ఇంటర్ప్రిటేషన్ కొంచెం అటు ఇటు చేసినప్పుడు దాదాపు 600 క్వశ్చన్స్ కనుక మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఇక గ్రూప్ 1 ఎగ్జామ్లో మనం రాయడానికి మిగిలింది ఏం లేదు, దాదాపు మొత్తం మన ప్రిపరేషను అయిపోయినట్లే. సో ఈ విధానంలో కనుక మీరు ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మీకు ఒక బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇవి 2 చెప్పాను సెక్షనల్లో అంటే, కంపల్సరీ రాయాల్సిన 1 2కి వెళ్ళి ఒక టెస్టు, ఇంటర్నల్ చాయిస్ ఉన్న 4 5 6లకి వెళ్ళి ఒక టెస్ట్. సో 2 టెస్ట్లు అయితే అంటే ఇక్కడ ఒక 20 క్వశ్చన్స్ అయినాయి. మళ్ళీ ఒక గ్రాండ్ టెస్ట్ రాసే వరకు మీకు దాదాపుగా ఈ ఒక 15 అంటే 35 క్వశ్చన్స్. సో ప్రతి సెక్షన్ నుంచి 35 క్వశ్చన్స్ యావరేజ్గా వస్తున్నాయి కాబట్టి 105 ప్లస్ అదొకటి అంటే ఓవరాల్గా నేను చెప్పింది ఒక 600 క్వశ్చన్స్ 5 పేపర్లకు కనుక మనం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మనం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ రైటింగ్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ ఈ 600 ప్రశ్నలతోటి ఖచ్చితంగా మీరు సాధిస్తారన్నది మాత్రం నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. వీ విల్ గో హెడ్ విత్ దిస్ ప్రోగ్రామ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. సో మనం ఈ ప్రోగ్రామ్ని జూన్ 25 నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్.